నమస్తే, నేను సునీల్. ఎన్సీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆర్మూర్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంను ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కల్వకుంట్ల కవితక్కకు భారీ మెజార్టీ అందించాలని ఓటర్లను కోరిన ఎమ్మెల్యే. ఆదివాసీ సంఘ సభ్యుల మద్దతు పార్లమెంట్ అభ్యర్థి కల్వకుంట్ల కవితకే. విలేకరుల సమావేశంలో నాయకపోట్ ఆదివాసీ సంఘ అధ్యక్షుడు శంకర్ వెల్లడి. రైతులకు టీఆర్ఎస్ అండగా ఉంది, కాంగ్రెస్ బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మొద్దు. విలేకరుల సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాఖ్య. జక్రాన్పల్లి మండలం పుప్పాలపల్లి గ్రామంలో మొదలైన ఎన్ఎస్ఎస్ శిబిరం. ముదిరాజ్ సంఘ సభ్యులు ఒకే మాటపై కట్టుబడి ఉండి తనను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించినట్లే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కవితక్కను భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించుకుందామని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీ నుంచి పెద్దమ్మ ఆలయం వరకు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని బోనాలు ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ముదిరాజ్ సంఘ సభ్యులు అంతా ఒకే మాటకు కట్టుబడి ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించడానికి కృషి చేశారని, అదేవిధంగా పెద్దమ్మ తల్లి దయతో పార్లమెంటు ఎన్నికల్లో సైతం కవితక్కకు భారీ మెజార్టీ గెలిపించుకుందామని అన్నారు. ప్రతి సంవత్సరం బోనాల కార్యక్రమాన్ని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పెద్దమ్మ ఆలయం వద్ద కళ్యాణ మండపం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ సుజాత, సంతోష్, ప్రేమ్, ముదిరాజ్ సంఘ పెద్ద మనుషులు, కుల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముదిరాజులకు మొట్టమొదటి దేవాలయం వరకు మంచి బ్రహ్మాండంగా అక్కడ రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. చాలా పవర్ఫుల్ టెంపుల్ మా పెద్దమ్మ టెంపుల్. ఆ యొక్క పెద్దమ్మ టెంపుల్ యొక్క బోనాలు నేను రెండోసారి గెలిచిన తర్వాత మా ముదిరాజులు ఎంత గొప్పలు అంటే 2014లో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి మొత్తం యావత్ ముదిరాజులంతా నా వెంటే ఉన్నారు. మళ్ళీ మొన్న 2018లో కూడా ముదిరాజులంతా నన్ను భారీ మెజార్టీతో దాదాపుగా 30,000 మెజార్టీతో గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన ముదిరాజులు ఈరోజు మళ్ళీ మొదటిసారిగా బోనాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆనవాయితీగా మా ఆంజనేయుల స్వామి దగ్గర నుంచి ఇక్కడ రాజారామనగర్ కాలనీ నుంచి ఇక్కడ నుంచి నేరుగా కింది బజార్ మీదుగా మరియు బక్రుగుట్ట దగ్గర ఉన్నటువంటి పెద్దమ్మ టెంపుల్ దగ్గర అక్కడికి బోనాలు మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ ఆరతులతో బోనాలతో ఇక్కడ నుంచి పాదయాత్రగా బయలుదేరుతారు. కాబట్టి దానిలో ఆ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాం. తెలంగాణ వాదులే వీరంతా మా వెన్నంటే ఉంటారు. రేపు రానున్న రోజుల్లో కూడా మా గౌరవ ఎంపీ కవితక్క గారిని భారీ మెజార్టీతో యావత్ ముదిరాజులంతా ఆర్మూర్ నియోజకవర్గం ముదిరాజులంతా కూడా ఇలా ఏకగ్రీవంగా అన్నా మేమంతా మీ వెంటే ఉంటాం, సారు కారు సర్కారు, సారు కారు 16 అనే నినాదంతో ముందరికి వచ్చి కవితమ్మను మేము గెలిపించుకుంటాం, నిన్ను ఏ విధంగా గెలిపించుకున్నామో అదేవిధంగా గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా వారు తెలియజెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మా ముదిరాజు కుల సంఘంలో ఇక ఇతర పార్టీలో ఎవరు లేరు. 100కు 100% మొత్తం టీఆర్ఎస్ పార్టీ సారు కారు 16 మీద నడుస్తుంది. కాబట్టి ఆ పెద్దమ్మ యొక్క ఆశీస్సులతో ఈరోజు ఆర్మూర్ పట్టణంలో మొన్న వచ్చిన మెజార్టీ కంటే 2 3 అంతల మెజార్టీ రాబోతుంది. మొత్తం నియోజకవర్గంలో 1,00,000 మెజార్టీ మేము కవితమ్మ గారికి కారు గుర్తుకేసి గెలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ బోనాల పండుగ సందర్భంగా మా ముదిరాజుల కుటుంబాలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి ఆయుర ఆశీర్వాదాలతో అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళి మా పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఏదైతే మేము షెడ్ అనుకున్నామో, కళ్యాణ మండపం అనుకున్నామో, అవి ఏవేమో మిగిలి ఉన్నాయో వాటన్నిటిని కూడా దగ్గరుండి వాటితో పాటు వారి యొక్క కమ్యూనిటీ వాళ్ళకు డబ్బులు ఇస్తున్నవి, మండల వైద్య ఇస్తున్నవి కూడా అన్నీ కూడా ఈ రానున్న 4 సంవత్సరాల్లో చేసుకున్న ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా 2 బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇతర పథకాలన్నింటినీ కూడా దగ్గరుండి మేము అన్నీ కూడా నిర్మాణం చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం. జై తెలంగాణ. భగత్ సింగ్ 80వ వర్ధంతి సందర్భంగా పీడీఎస్యు పీవైఎల్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నాన్న భవన్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కాగడల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి ముత్తెన్న, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు కిషన్లు మాట్లాడుతూ
భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి యువత దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న మతోన్మాద కులోన్మాద దాడులను వ్యతిరేకంగా ఉద్యమించాలని, బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టి మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తుందని, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల మార్గంలో యువతరాన్ని సమీకరించి స్వదేశీ దోపిడీ పాలక వర్గాలను పారదోలేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పివైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్, ఠాగూర్, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రాకేష్, నిఖిల్, పట్టణ అధ్యక్షులు వెంకటేష్, కోశాధికారి అనిల్, నాయకులు భోజేందర్, పీడీఎస్యూ నాయకులు ప్రియాంక, సాయి కుమార్, దుర్గా ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వ్యాపారం పేరుతో వచ్చి భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి సంగతి మనకు తెలిసిన విషయమే. కాబట్టి భారతదేశం నుండి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని పారదోలడానికి అనేక పోరాటాలు, సన్యాసులు లాంటి వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేసి బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలా, గో బ్యాక్ అని చెప్పేసి క్విట్ ఇండియా నినాదం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే భగత్ సింగ్, సుఖ్దేవ్ లాంటి అనేక మంది వీరులు కూడా ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరిపిన దానిలో పార్లమెంటరీ మీద బాంబు వేసిండనే సాకుతోని ఆయన కరపత్రాలు వస్తున్నటువంటి సమయంలో భగత్ సింగ్ను, సుఖ్దేవ్ను, రాజ్గురులను పట్టుకొని లాహోర్ జైల్లో ఉరిదీయడం జరిగింది. కాబట్టి ఈ విధానం సరైనది కాదు. భగత్ సింగ్ ఏ బాటలోనైతే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు నడిపినాడో ఈ దేశంలో, అటువంటి పోరాటాలు మనం ఇవాళ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే బ్రిటిష్ వాడు 200 సంవత్సరాలు ఈ భారతదేశంలో పరిపాలన చేస్తుండో, ఈ బ్రిటిష్ వాడిని పారదోలడానికి తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చి ఆయన ఇవాళ ఉరికంబాన్ని కూడా లెక్క చేయకుండా తన ప్రాణాన్ని త్యాగం చేసిండు. అట్లాంటి వీరులను స్మరించుకుంటూ ఈ దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాద, యుద్ధోన్మాద దాడులను కానీ, అట్లాగే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు వ్యతిరేక విధానాల పట్ల కానీ, ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధానాలను అణిచే విధంగా ఇవాళ యువతరం కానీ, విద్యార్థులు కానీ ముందు భాగం నుండి పోరాటాలకు సన్నద్ధమవుతారని చెప్పి, ఈ భగత్ సింగ్ యొక్క వారసత్వాన్ని పునికిపుచ్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా పీవైఎల్ డిమాండ్ చేస్తాం. ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో జరిగిన పలు వివాహ శుభకార్యాల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పెరికిట్లోని వెంకటేశ్వర గార్డెన్స్లో జరిగిన వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మామిడిపల్లి గ్రామంలోని నిమ్మల గార్డెన్స్లో జరిగిన రమేష్ కొడుకు వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులను సైతం కలిశారు. అలాగే ఆర్మూర్ ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సైతం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతోంది. నేడు ఆర్మూర్ పట్టణంలోని గోల్బంగ్లా ప్రాంతం నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగర్ జీవన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి కల్వకుంట్ల కవితకు కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జిల్లా అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ అధికారంలో ఉండాలని, 16 స్థానాలు జిల్లా వ్యాప్తంగా సాధించేందుకు కృషి చేయాలని, అలాగే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్, స్థానిక కౌన్సిలర్ పండిత్ ప్రేమ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
नमस्ते హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ అయినటువంటి నాగమల్లుకు నేషనల్ ఇండియన్ పోలీస్ అవార్డు వచ్చిన సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ అధ్యక్షుడు గుజరాతీ నివేదన్, రోటరీ మాజీ అధ్యక్షుడు డీజే దయానంద్ ఆధ్వర్యంలో నాగమల్లుని ఘనంగా శాల్వా పూలమాలలతో సన్మానించారు. సామాజిక సేవ చేయడంలో సిఐ నాగమల్లు ముందున్నారని, ఇలాంటి సామాజిక సేవ చేసేవారిని రోటరీ మరియు లయన్స్ క్లబ్ ఎప్పుడూ గుర్తిస్తుందని, రానున్న రోజుల్లో ఇలాంటి సేవలు దేశానికి ఎన్నో అందించాలని పేర్కొన్నారు. అలాగే ఇలాంటి అవార్డులు సైతం ఎన్నో దక్కాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బోచ్కర్ శ్రీను, డీజే దయానంద్, రమణ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈరోజు ఆయనకు నేషనల్ అవార్డు, పోలీస్ అకాడమీలో నేషనల్ అవార్డు రావడము, ఆ యొక్క అవార్డు తీసుకోవడానికి ఆయనకు జిల్లాకు ఇచ్చేయడం ఈరోజు విచ్చేసినారు. అదేవిధంగా వారికి మేము ఆర్మూర్కు స్వాగతం పలికించేసి మా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ్ నుంచి, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ మరియు మిత్ర బృందం నుండి వారికి ప్రోత్సహిస్తూ ఇటువంటి ఈరోజు చిరు సన్మానాన్ని మేము చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క డ్యూటీనే చేయడానికి అతి కష్టంగా భావిస్తున్నటువంటి సమయంలో తన డ్యూటీ పర్ఫెక్ట్ డ్యూటీ చేస్తూ మరి సమాజంలో ఎన్నో రకాల ట్రాఫిక్ లో జరుగుతున్న ఎన్నో లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి. ప్రజలకు తన యొక్క అమూల్యమైనటువంటి సేవలు అందించినటువంటి ఘనత నాగమల్లు సార్కి దక్కింది. అటువంటి సేవల్ని గుర్తించి ఈ రోజు ఆయనకు అవార్డు రావడము చాలా అభినందనీయము. మరియు వారిని ప్రోత్సహిస్తూ ఈ రోజు ఇటువంటి ఫెలిసిటేషన్ కార్యక్రమాన్ని మేము ఈరోజు చేపట్టాము. మరియు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు హైదరాబాద్ పట్టణ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు వారు అందజేయాలని కోరుతూ వారికి నిండు మనసుతో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మరోసారి అభినందన తెలియజేస్తా ఉన్నాను. సారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని బర్త్డే రోజు కూడా ఆర్మూర్లో పేద ప్రజలకు కొన్ని బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు మన దగ్గర రావడం చాలా సంతోషం. భవిష్యత్తులో సారు ఇలాంటి మంచి ఉన్నత పదవులు ఆశించాలని, మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆ యొక్క డ్యూటీతో పాటుగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని ఇబ్బందుల్ని గుర్తించి వారికి సేవ చేయడం జరుగుతుంది. దాన్ని గుర్తించి ఈరోజు నిజామాబాద్లో నాకు నేషనల్ ఐడియల్ పోలీస్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదే సందర్భంగా నాకు ఆప్త మిత్రులైనటువంటి నివేదన్ గుజరాతీ అండ్ దయానంద్ గారు నాకు చాలా ఆప్త మిత్రులు. కాబట్టి ఇక్కడ దాకా వచ్చినా కాబట్టి వీళ్ళని కలిసిపోవాలనే ఉద్దేశంతో నేను ఆర్మూర్కి రావడం జరిగింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో జిల్లా ఎంపీగా కల్వకుంట్ల కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి తమ వంతు కృషి చేస్తామని ఆదివాసీ నాయకులు జిల్లా అధ్యక్షులు గడ్డం శంకర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో ఆదివాసీ సంఘ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకపోట్ జిల్లా అధ్యక్షుడు మరియు తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొక్కెర భూమన్న మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వాలు ఆదివాసీ నాయకపోట్లను పట్టించుకోలేదని, కేవలం టీఆర్ఎస్ హయాంలోనే నాయకపోట్ సంఘాల అభివృద్ధి చెందాయని, జిల్లా ఎంపీగా కల్వకుంట్ల కవితక్కను తామంతా కలిసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని, నాయకపోట్ సభ్యులమంతా కవితక్కను తోడు ఉంటామని, అలాగే ఆమెతో కలిసి మెలిసి నడుస్తామని పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలో నాయకపోట్ సంఘ భవనానికి, అదేవిధంగా సంఘ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, అదేవిధంగా నిధుల వైపు అడుగులు వేసే విధంగా తామందరూ కృషి చేస్తామని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి సంగం రాజు, మండల ఉపాధ్యక్షులు పుట్ట శ్రీనివాస్, మంట పోషెట్టి, మెట్టు నితిన్, ఎర్ర చిన్నయ్య, ఉమ్మెడ నరసయ్య, ఎర్రం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మన శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి యావత్ మా జిల్లాలో ఉన్న నాగపూర్ వారందరము మూకుమ్మడిగా మద్దతుగా తెలుపుతున్నాము. గత 5 సంవత్సరాల క్రితము మన నిజామాబాద్ జిల్లాకు కవిత గారు ఎంపీగా ఉండి ఎన్నో నిధులు, పెద్దపల్లి నుండి రైల్వే స్టేషన్ గురించి అవన్నీ కూడా నిధులు తెప్పియడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమిని కూడా
వచ్చే తరుణంలో ఎంపీ గారు విజయవంతమైన తర్వాత మాకు ఆ భూమిని కూడా ఇప్పించేటట్టు నిరుపేదలైన మా తెగకు ఇవ్వాలని ఒక విన్నపము. అదేవిధంగా మా జనాభా ప్రతిపాదిక మీద 9.75% జనాభా ఉన్నందున సీఎం గారు 12% రిజర్వేషన్ చేస్తూ ఉన్నారు ఎస్టీగా. అది కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు ఆర్మూరు పట్టణం నందు ఒక ఎస్టీ భవనంని కూడా గత సంవత్సరం కూడా విన్నవించినాము. అది కూడా ఈ ఎలక్షన్ అయిన తర్వాత విజయవంతం చేసిన తర్వాత మాకు అది నిర్మాణం చేపట్టాలని కూడా కోరుతున్నాము. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అతి బీద తెగైన మా ఆదివాసులకు వచ్చే విధంగా మాకు రుణాలు మంజూరు చేయాలని కోరుకుంటున్నాము. కవిత గారు ఏదైతే మన నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో ఆ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై అనేక సంఘాలు వారికి మద్దతు తెలుపుతున్న తరుణం లోపల మేము కూడా తెలంగాణ ఎంఆర్పిఎస్ తరపున కూడా సంపూర్ణ మద్దతు మొన్ననే ప్రకటించినాము. ఈ యొక్క సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కవితక్క గారు గెలిస్తే మాదిగలకే కాదు, ఒక వర్గానికి అనేది కాకుండా అన్ని వర్గాలకు అభివృద్ధి చెందే విధంగా ఆమె యొక్క చర్యలు ఉంటాయని చెప్పేసి భావిస్తూ మరి మాదిగలంతా కలిసికట్టుగా కవితక్కను గెలిపించి లక్షల మెజారిటీతో గెలిపించి మన రాబోయే కాలంలో మనకు రావాల్సినటువంటి వాటలను మనం రాబట్టుకోవాలని చెప్పేసి అందుకు మాదిగలంతా టీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటేసి కవితక్కను పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మాదిగ జాతికే కాకుండా దళిత సంఘాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. రైతులు అధైర్యపడవద్దని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశానగర్ జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం వన్నెల్కే గ్రామంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మేడకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో రైతులు నామినేషన్ దాఖలు చేయడం వెనుక ప్రతిపక్షాల దద్దమ్మలు ఉసిగొల్పుతున్నారని అన్నారు. వారి మాటలకు రైతులు ఆగం కావద్దని పేర్కొన్నారు. దేశంలో రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది కేవలం కేసీఆర్ సర్కార్ని పేర్కొన్నారు. గతంలో ఎర్రజొన్న రైతులకు ఆదుకున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వందేనని, టీఆర్ఎస్ని మరవవద్దని, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీ ఎన్నికలు దేశ చరిత్రలో లిఖించదగినవని అన్నారు. గతంలో పాలించిన వారు ఏమి అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత తీసుకొచ్చిన నిధులు ఏ ఎంపీ తీసుకురాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీడీ కార్మికులకు, వృద్ధులకు పెన్షన్లు ఇస్తూ ఆదుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఓటర్లు ఎప్పుడో డిసైడ్ అయ్యారని, సారు కారు 16 గెలుచుకుంటామని, దేశంలో చక్రం తిప్పబోతున్నామని పేర్కొన్నారు. ప్రజలందరూ కూడా ఆలోచించి కేసీఆర్కు ఓటు వేయాలని కోరారు. మన బతుకమ్మను గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఏ పార్టీలు లేకుండా జరిపోయినాయి. ఇవాళ ఎక్కడ పోయినా ఏ గ్రామాల్లో పోయినా కానీ ఎలక్షన్ ఎట్లుందంటే కారు సారు 16, సారు కారు 16. మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్లో సారు కారు సర్కారు కేసీఆర్ అని ఉండే. ఈ డైలాగ్ ఇప్పుడు సారు కారు 16 అంటారు ప్రజలు. ఎందుకంటూ ఉన్నారంటే కేంద్రంలో మన కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు రావాలన్నా, మన రహదారులు బాగుపడాలన్నా, మన అభివృద్ధి సంక్షేమ పథకాలకు డబ్బులు కేంద్రం యొక్క మెడల నుంచి తీసుకురావాలన్నా కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర వహించేది రేపు రానున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అని, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ దేశానికి ప్రధానమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలన్న ఉద్దేశంతో యావత్ తెలంగాణ ప్రజానికమంతా ఇలా ఏకమై ముక్త కంఠంతో వాళ్ళంతా ఉన్నారు. ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా, ఇలా వన్నెల్కే గ్రామంలో మేము వచ్చాం, ఎక్కడికి వెళ్ళినా కానీ కారు సారు 16 అంటున్నారు. ఎందుకంటే ఏ తల్లిని అడిగినా అయ్యా నాకు 1000 రూపాయల పింఛన్లు ఇచ్చాడంటున్నారు. రైతులను అడిగితే రైతు బంధు స్కీమ్ ద్వారా మాకు 4000 రూపాయలు ఎకరానికి వచ్చాయి, మళ్ళీ ఎకరానికి 10,000 సంవత్సరానికి వస్తాయంటా ఉన్నారు. అదేవిధంగా బీడీ కార్మికులకు అడిగితే ఎక్కడ లేని విధంగా 29 రాష్ట్రాల్లో 18,000 మందికి బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తూ ఉన్నాం. 54,000 మందికి వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తూ ఉన్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా నాకు తెలిసి ఒక్క గ్రామానికి మట్టి రోడ్డు లేకుండా, మట్టి రోడ్డు ఏ గ్రామానికి లేదు, మొత్తం డాంబర్ రోడ్లే రహదారులు అయినాయి. కవితం ఏం చేసినారు? నేను అంటున్నా, మధు యాస్కి గారు ఈ ప్రాంతంలో 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. ఆయన నిధులను ఆయన వినియోగించుకోలేడు. కవితమ్మకు 5 సంవత్సరాలకు 25 కోట్లు వస్తే మా ఎంపీ గారికి అదనంగా 3 కోట్లు ఎక్కువ వచ్చినాయి. అందరు దేశంలోని ఎంపీలు అందరికి 25 కోట్లు వస్తే మాకు
3 కోట్లు ఎక్కువ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయంటే మధు గ్యాస్కి ఖర్చు చేయలేదు. ఆ 3 కోట్లు ఈ 5 కోట్లతో 28 కోట్ల రూపాయలు మాకు వచ్చినాయి. ఇవాళ నందిపేటలో మున్నూరు కాపులకు 2.5 ఎకరాల్లో మున్నూరు కాపు సంఘం కట్టిస్తూ ఉన్నాం. ఆరుమూరులో మున్నూరు కాపులకు 2.5 ఎకరాల్లో అక్కడ ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నాం. పద్మశాలకు ఫంక్షన్ హాల్ కట్టిస్తూ ఉన్నాం. మైనార్టీలకు 50 మసీదులకు గాను 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాం. ఆరుమూరులో 200 కుల సంఘాలకు డబ్బులు ఇచ్చాం. దళితులకు 21 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్లు ఇచ్చాం. నందిపేటలో షాదిఖానా, మార్కులూరులో షాదిఖానా, ఆరుమూరు పెరికిట్లలో షాదిఖానాలకు 10 లక్షల చొప్పున ఆరుమూరు మరియు పెరికిట్లో 50 లక్షలు కోటి రూపాయలతో షాదిఖానాలు కట్టిస్తూ ఉన్నాం. ఇమాం మౌజాంలకు పింఛన్లు 2000 చొప్పున ఇస్తూ ఉన్నాం. ఇన్ని పథకాలు మేము ఇస్తూ ఉంటే కళ్ళు లేని కబోదుల్లాగా ఆయన మాట్లాడుతుండు. ఆయన మాట్లాడితే ఒక జోకర్ మాట్లాడినట్టుంటుంది. ఆయన పేరేందో అరవింద్ ఆయన పేరు ఆయన బాపు ఉన్నాడు, రాజకీయాల్లో ఆయన ఉన్నాడు. నేను ఎక్కువ విమర్శలకు వదలుచుకోలే. వాళ్ళ జీవితాంతం నేను పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా వారు సూటిగా, మీరేం చేసిరు నిజామాబాద్ జిల్లాకు అని చెప్పి అంటున్నారు. ఈ 2 ఏళ్ల ముందరి కింద ఎప్పుడైనా మీకు ఈ ఊర్లు తెలుసా? నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లలో ఏ గ్రామాలనన్నా మీరు తిరిగారా? అసలు ఊర్ల సంఖ్య తెలుసా? కారుకి తహసీల్దార్ బోర్డు పెట్టుకుని, కారుకి ముందు వైపుల పసుపు రంగు బోర్డు, వెనుక వైపుల తెలుపు రంగు బోర్డు పెట్టుకుని ఆర్టీఓ అధికారులను బురిడి కొట్టిస్తున్నారు. ఆర్మూర్ పట్టణం మామిడిపల్లి గ్రామంలో షిఫ్ట్ వాహనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తహసీల్దార్ అని బోర్డు పెట్టుకున్న కారు ముందు వైపుల పసుపు రంగు నంబర్ ప్లేట్ పెట్టుకుని, వెనుక వైపుల తెలుపు రంగు అక్షరాలతో నంబర్ ప్లేట్ పెట్టుకుని ఆర్టీఓ అధికారులను బురిడి కొట్టిస్తున్నారు. కారు ఆర్మూర్ పట్టణంలో ప్రత్యక్షమైంది. అందరూ ముక్కున వేలేసుకొని కారుకు 2 వైపులా 2 రకాల నంబర్ ప్లేట్లు ఉండటాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంత తతంగం జరుగుతున్న ఆర్టీఏ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. స్థానిక ప్రజలు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వేల్పూర్ మండలంలోని పడిగల్ ఒడ్డెర కాలనీ గ్రామ పంచాయతీ శివార్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ ముత్తెమ్మ నర్సరీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముత్తెమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి ఇంటింటికి మొక్కలు నాటి వాటిని బ్రతికించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ గ్రామ శివార్లోని సంఘాలలో మరియు పాఠశాలలో అంగన్వాడీ సెంటర్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద మొక్కలు నాటి వాటిని పరిరక్షించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని వారు పేర్కొన్నారు. సామ్రాజ్యవాద వ్యతిరేకత నిజమైన దేశభక్తి అని భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల నినాదం యువతరానికి ప్రథమ లక్ష్యంగా కలిగి ఉద్యమించినప్పుడే వారి నిజమైన వారసులం అవుతామని ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు అన్నారు. దేశం అప్పుల కూపంగా మార్చివేసి తమ ఆస్తుల్ని పాలకవర్గ పార్టీలు పెంచుకుంటున్నాయని ఆయన అన్నారు. పరపీడిత పోవాలని, మనిషిని మరొక మనిషి దోపిడీ చెయ్యని వ్యవస్థ కావాలని, భగత్ సింగ్ కలలు నిజము చేయడానికి యువతరం ఉద్యమించాలని ఆయన అన్నారు. సామ్రాజ్యవాద వ్యతిరేక నిజమైన దేశభక్తి అని భగత్ సింగ్ అమరత్వాన్ని స్ఫూర్తితో పోరాడాలని దాసు కోరారు. ఈ సభలో పీవైఎల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు దేశెట్టి సాయిరెడ్డి, పీవైఎల్ జిల్లా నాయకులు దేవస్వామి, సాయినాథ్, గంగాధర్, ఇఫ్టు నాయకులు సుంకరి శ్రీనివాస్, భానుప్రసాద్, ఎర్రన్న, రాములు, నర్సగౌడ్, గంగాధర్, గ్రామ సర్పంచ్ సంతు మరియు విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఒక పశువుల కంటే హీనంగా ఘోరంగా చూసినటువంటి దుర్మార్గమైన స్థితి ఉంది. రెండవ పౌరులుగా మనం బతికినాం కాబట్టి చీము నెత్తురున్నటువంటి యువకులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరు సీతారామరాజు లాంటి అనేక మంది యువకులు దేశంలో ఒక ఆలోచనతో ముందుకొచ్చిర్రు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ అనే ఒక సంస్థను ఆర్గనైజేషన్ పెట్టి స్వాతంత్రం కావాలి, పరాయి దోపిడి పోవాలి, మా దేశం మాకు కావాలి, మా దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు సుఖశాంతులతోని సౌకర్యాలతో ఉండాలి, అప్పుడు మాత్రమే నిజమైన జీవితం లభిస్తుంది.
జక్రాన్పల్లి మండలం అరుగుల్ గ్రామ శివార్లో గల 44వ జాతీయ రహదారి పక్కనే గల వరుణ్ మోటార్ షోరూంలోనికి గత రాత్రి జింక దాహం తీర్చుకోవడానికి వచ్చి షోరూంలోని సర్వీసింగ్ కుండీలో పడిపోయింది. గమనించిన సెక్యూరిటీ గార్డులు యజమానికి తెలుపగా వచ్చి జింకను స్థానిక పోలీసుల సహాయంతో డిచ్పల్లి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. జక్రాన్పల్లి మండలం పుప్పాలపల్లి గ్రామంలో సిఎస్ఐ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ శిబిరం మొదలైంది. ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా గ్రామంలో గ్రామస్తులకు మత్తు పదార్థాలు పరిశుభ్రతపై ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో నిన్నటి నుంచి ఎన్ఎస్ఎస్ శిబిరం మొదలు పెట్టామని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి శుభ్రత పరిశుభ్రతపై అవగాహన కల్పించామని, అలాగే మూఢనమ్మకాలు తొలగించే విధంగా గ్రామంలో అవగాహనలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వేసవికాలం మొదలవడంతో ఉష్ణోగ్రతలు పెరిగాయి. విద్యాలయాలు సైతం మధ్యాహ్నం ఒక పూట స్కూలు ప్రకటించారు. దీనికి తోడు ఆదివారం కావడంతో విద్యార్థులు ఆహ్లాదంతో స్విమ్మింగ్ పూల్ వైపు దారి మళ్లించారు. దీంతో ఈదడానికి విద్యార్థులు సైతం ఆహ్లాదం చూపుతున్నారు. బిమ్గల్ మండలం పురాణపేట్ గ్రామంలో ఎస్ఆర్ఆర్ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ తోట ఎర్ర గంగాధర్ నిర్మించారు. ఇందులోకి పిల్లలు రోజుకి సుమారు 100 మంది దాకా వచ్చి స్విమ్మింగ్ చేస్తున్నారు. ఈరోజు ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి వచ్చి కేరింతలు కొడుతూ పల్టీలు కొడుతూ స్విమ్మింగ్ చేస్తున్నారు. ఆహ్లాదంతో పాటు శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది. స్విమ్మింగ్ చేయడం వల్ల శరీరానికి రోజంతా అలసట అనేది ఉండదని స్విమ్మింగ్ ప్రియులు అంటున్నారు. వైద్య నిపుణులు సైతం రోజుకో గంట పాటు స్విమ్మింగ్ చేయాలని సూచిస్తున్నారు. స్విమ్మింగ్ చేయడంతో అధిక బరువు, గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోట వంటివి దూరం అవుతాయని వైద్యులు పేర్కొన్నారు. మోర్తార్ మండల కేంద్రంలోని లక్ష్మీ వెంకటేశ్వర జాతర బ్రహ్మోత్సవాలు నేటి నుంచి కన్నుల పండుగగా మొదలయ్యాయి. నేటి ఉదయం 2:15 నుంచి రథోత్సవంతో పాటు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో నేటి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేలాది మంది భక్తులు వీక్లీ మార్కెట్ గుండా మండపానికి చేరుకొని మళ్ళీ తిరిగి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవడం జరిగింది. సుమారు 80 సంవత్సరాలపై చరిత్ర కలిగిన ఈ కల్పరథానికి రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి రథోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రథాన్ని జాతరను చూసి వేల మంది ప్రజలు చూసి ఆనందం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంను ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కల్వకుంట్ల కవితక్కకు భారీ మెజార్టీ అందించాలని ఓటర్లను కోరిన ఎమ్మెల్యే. ఆదివాసీ సంఘ సభ్యుల మద్దతు పార్లమెంట్ అభ్యర్థి కల్వకుంట్ల కవితకే. విలేకరుల సమావేశంలో నాయకపోట్ ఆదివాసీ సంఘ అధ్యక్షుడు శంకర్ వెల్లడి. రైతులకు టీఆర్ఎస్ అండగా ఉంది. కాంగ్రెస్ బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మొద్దు.
విలేకరుల సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవారెడ్డి వ్యాఖ్య. జక్రాన్పల్లి మండలం పుప్పాలపల్లి గ్రామంలో మొదలైన ఎన్ఎస్ఎస్ శిబిరం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.